హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ఊరు వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది కదా, పండగకి సంక్రాంతి మేము ఇక్కడే చేసుకుంటాం. అంటే మా అత్తగారు ఊరు అనమాట, మా అత్త ఊరు అనమాట. అయితే మాకు ఇల్లు ఉంది ఇక్కడ, ఇల్లు శుభ్రం చేయడానికని వచ్చాను. అలాగే 3 days అయింది వచ్చి. చూడండి పక్క పల్లెటూరు మాది. చూడండి చెట్లు, పొలాలు. ఇక్కడ ఏదో పంట వేసారు, ఇది ఏ పంట నాకు అర్థం కాలేదు. అంటే మాది పల్లెటూరే కానీ అన్ని పంటలు మేము వేయము, ఉలవలు వేయనమాట. ఉలవలో పెసలు ఏదో వేసారు మొత్తానికి. ఇక గడ్డి, గేదెలకి గడ్డిలు, చూడు తాటి చెట్లు అన్నీ. చూడండి పల్లెటూరు అంటేనే, పల్లెటూరు వాతావరణం చాలామందికి ఇష్టం. ఎవరికో ఇష్టం ఉండదు కానీ చాలామందికి అయితే చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగుందో వాతావరణం. సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మేమైతే పండగ అయితే ఊళ్ళోనే చేసుకుంటాం. ఎంత సరదా ఉంటుందంటే కోడి పందాలు, ముగ్గులు పోటీలు, కబడ్డీలు అవి ఆడుతారు. అన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా కోడి పందాలు అయితే కంపల్సరిగా ఉంటాయన్నమాట. పల్లెటూరు కదా, ఈ కోడి పందాలకి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం కానీ, పండగ కానీ, అలాగే పలకరింపు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చూడండి ఇదేం చెట్టు తెలుసా? ఇదేం చెట్టు? శివుడికి అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి ఇదిగా ఈ పువ్వు ఈశ్వరుడికి పెడితే కార్తీక మాసంలో ఈశ్వరుడికి చాలా ఇష్టం అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. ఓకే ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్స్, ఉంటానే. బాయ్ బాయ్. చింత చెట్టు చూడండి ఎన్ని చింతకాయలు కాసాయి తెలుసా? చెట్టు నిండా చింతకాయలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చింతకాయలు ఎన్ని ఉన్నాయి, చెట్టు నిండా చింతకాయలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.